అయితే లోపల చూపిస్తా. థ్యాంక్ యూ బాయ్. చూడండి కటింగ్ ఎలా ఉందో. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి కటింగ్ షాప్కి వెళ్తున్నా. సో వీడియో అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మీరైతే, ఓకేనా. నేనైతే ఫస్ట్ టైం అనమాట కటింగ్ చేయించుకుని కూడా ఒక వ్లాగ్ మా తీద్దాం అనుకుంటున్నా. సో మీరైతే ఫటాఫట్గా మన ఛానల్ని లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. ఇంకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా మిగతాది. సో ఫస్ట్ అయితే నా హెయిర్ ఎంత పెరిగింది చూడండి. మీకు కనిపిస్తలేదు కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది హెయిర్. చూడండి ఇక్కడ దాకా ఉంది మనకి. సో మనమైతే కట్ చేయాలా. సో ఫస్ట్ టైం నేనైతే కటింగ్ చేయించడానికి కూడా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తున్నా. సో అది అనమాట మనమైతే. సో అక్కడైతే మంచిగా కటింగ్ అయితే చేస్తారనమాట. ఫస్ట్ ఒకసారి వెళ్ళినా, సో నాకు ఎట్లా కావాలో అట్లా చేసినారు. సో ఇప్పుడు కూడా చూద్దాం ఒకసారి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో వ్లాగ్ తీస్తుంటే, అది కూడా మీకైతే ఒకసారి మొత్తం చూపిస్తా. ఇంకైతే అక్కడికైతే వెళ్దాం, ఓకే. సో ఫ్రెండ్స్ మనమైతే షాప్ దగ్గరికి వచ్చినాం. షాప్ పేరు వచ్చేసి చూడండి, ప్రోలాంజ్ అల్టిమేట్ సెలూన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి నియర్ ఆపోజిట్ బిషప్ హౌస్ ఉంది కదా, బిషప్ హౌస్కి కొద్దిగా ఇది ఇటు సైడ్ ఉంటుంది చూడండి. తర్వాత సోనా విజన్ ఉంటుంది దాని పక్కల. సో మీరు వచ్చేసేయండి, ఇది మంచిగా చేస్తారు. మీకైతే లోపల చూపిస్తా. మనకైతే లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది, ఓకేనా. లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్ చూడండి ఎట్లుందో షాప్ అయితే. మనకైతే చాలా మంచిగా ఉంది. సో చూడండి మంచిగా డిజైన్ అయితే మంచిగా డిజైన్ చేసారు. బై ఎంత టైం పడుతుంది? ఓకే చేశారంట. మనకైతే ఏం టైం వేస్ట్ లేదు. సో చూడండి మంచిగా అయితే ఉంది షాప్ అయితే. నేనైతే వన్ టైం వచ్చిన, నాకైతే మంచిగా చేసినాడు. సో మన ఫ్రెండ్ అజయ్ కుమార్ అజయ్ నవ్వుతున్నాడు, సిగ్గు పడుతున్నాడు అజయ్ హీరో. మంచి వాచ్ పెట్టినాడు. సో దీంట్లో అయితే ఎవరికైనా కావాలంటే మనకి దీంట్లో ప్లాన్స్ ఉంటాయి, నీకు చూపిస్తా చూడండి. సో ప్లాన్స్ మనకైతే ఇవాళ ప్లాన్ తీసుకోం కానీ మనమైతే జస్ట్ అనేది తీస్తాం. ఐ హ్యావ్ ఏ యూట్యూబ్. సో స్మాల్ వ్లాగ్, హెయిర్ కటింగ్ వ్లాగ్. సో ప్లాన్స్ రివీల్ కర్తా, ఓకే. వచ్చి అంతేనా, కొంచెం ఇంది వస్తుంది, మనకు రాదు. సో మనం ఇన్ని ఉన్నాయి కదా, మనమైతే ఇన్నో చేపియము. జస్ట్ మనకు కావాల్సింది పైన కటింగ్ ఒకటి. సో అంతే, అమ్మ అయిపోయింది. సో భయ అయితే కొంచెం డిస్టర్బ్ అయినాడు, ఎందుకని అడుగుతున్నాడు. సో మనకైతే వాళ్ళ అవసరం లేదు. సో మనకి హిందీ రాదు, వాళ్ళకి తెలుగు రాదు. సో అంతే. సో ఫ్రెండ్స్ మనమైతే కటింగ్ చేయించుకుంటాం. మనకి చేసేది భయ అనమాట. ఒకసారి అయితే మంచిగా చేసినాడు కదా. సో మనమైతే సెకండ్ టైం వచ్చినాం. సో ఇదైతే నేనైతే వీడియో తీసుకోవాలనుకుంటున్నాను. నా ఫేస్కి ఏ కటింగ్ సెట్ అవుతుందో ఈ మనిషిని ఒకసారి అడుగుదాము, ఆయన చెప్తాడు. మనకి ఈసారి అయితే ఆయనకే వదిలేద్దాం, ఓకే. బై మై ఫేస్కి కటింగ్ క్యాసెట్ హెయిర్. సో ఫస్ట్ అయితే మనకైతే హెయిర్ వాష్ చేస్తున్నారు. సో మనం చేసినప్పుడు స్నానం చేసినప్పుడు మనకి హెయిర్ వాష్ చేస్తాడు. కార్తీక్ ఇప్పుడు కటింగ్ హెయిర్ వాష్ చేయించుకుంటున్నాడు. ఇది షవర్ అనమాట. ఈ షవర్తో హెయిర్స్ని బాగా నీట్గా క్లీనింగ్ చేస్తారు. సో మనకు వచ్చేసి హెయిర్ వాష్ అనేది ఫ్రీ అనమాట కటింగ్ షాప్లో. ఇదైతే మంచిగా నచ్చింది నాకు. ఇందుకోసం వచ్చినాడు విడుగు. మనం కటింగ్ మళ్ళీ వేయించుకున్న తర్వాత మనం స్నానం చేయాల్సిన అవసరం ఉండదు, వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. కానీ చేయాలా కంపల్సరీ, ఎంటికలు అయితే ఉంటాయి అనమాట. మనం తిప్పితే వీడియో అనేది బాగా రాదు. వేరే కార్తీక్ అయితే హెడ్ వాష్ చేసేసినాడు, హెయిర్ వాష్. తీసుకోవాలి అది. సో ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు అన్నట్టు బ్రదర్ కూడా ట్యూన్స్ పాడుతున్నాడు మధ్యాహ్నం అని. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది. ఏమన్నా ఫేస్ మీద పడితే మనకు అలా టవల్తో అన్ని క్లీన్ చేస్తారు వాళ్ళే. కార్తీక్ సంతోషానికి అవధులు లేవు ఇక్కడ.
సో ఇక్కడైతే మన భయ అయితే బయట చూసి నవ్వుతున్నాడు అనమాట. తెలుసు కదా మీకు బయట ఎవరిని చూసి నవ్వుతున్నాడో. సో అదనమాట. సో మనకి అంటున్నాడు. సో ఫ్రెండ్స్ మనమైతే కటింగ్ చేయించుకుంటున్నాం కదా. సో ఈ వ్లాగ్ ఎందుకు తీస్తున్నా అంటే మనం అనేది ఎలా ఉంటుందో ఒకసారి అనేది నేను చూపిస్తున్నా అంతే. సో నేను ఎప్పుడు చేపించలేదన్నమాట, వీడియో అనేది తీయలేదు, కటింగ్ చేయించుకున్నా కానీ. సో ఒకసారి చేయించుకుందాం, మనకు కూడా ఉంటుంది కదా, ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు అనే విధానంతో చేసుకున్నాం. సో నాకైతే హెయిర్ ఫుల్ ఉంటే ఇష్టం అనమాట. సో ఏమంటే మనకి ఇంట్లో తిరుగుతారు కదా, మీకు అందరికి తెలిసిన విషయమే. హెయిర్ పెంచుకున్న వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఇంట్లో మనకి పేరెంట్స్ అనేది ఇంట్లో తిరుగుతారు. మనకేమో చిన్న హెయిర్ స్టైల్ ఉండాలా. సో బట్ అది మనకి పెద్దగా ఉంటుంది కదా. సో నాకు చాలా పెద్దగా ఉంది. ఇదైతే కొద్దిగా ఆఫ్ అయితే కట్ చేపిస్తున్నా, చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. మీకైతే ఫస్ట్గా అయితే మనకైతే భయ అయితే ఇది వేస్తాడు కదా, హెయిర్ అనేది పడకుండా. సో మనకైతే ఇక్కడైతే సర్వీస్ అయితే మంచిగా చేస్తున్నారు, నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ, 250 అంటే చాలా ఎక్కువనే. కటింగ్ వచ్చేసి 150, మనకి ఇది తర్వాత షేవింగ్ వచ్చేసి 100 అనమాట. సో టోటల్ 250. సో ఇది ఉంది కదా, ఈ పేపర్ కూడా వేస్తారు. సో ఈ పేపర్ వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి లోపల బాడీలో అనేది హెయిర్ అనేది పడదనమాట. సో ఇది కూడా చాలా అంటే చాలా బెటరే. కొన్ని షాప్లో అయితే ఉండదు, ఇప్పుడు ప్రతి ఒక్క షాప్లో ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. అప్గ్రేడ్ అయితే చాలామంది అవుతున్నారు షాప్లో అయితే. సో మనకైతే టోటల్గా ఇది అయిపోతుంది. సో మీరు చూస్తున్నారు కదా షాప్లో బ్యాక్గ్రౌండ్ కానీ ఎలా ఉందో, సీట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఏమంటే ఇంకొక మైనస్ ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదు అంతే. సో ఇక్కడైతే ఈ భయ్య ఉన్నాడు కదా, మన అజయ్ని మొత్తాన్ని అయితే వీడియో తీసుకుంటున్నాడు. నేను ఫస్ట్ చెప్పినప్పుడేమో కొద్దిగా షాక్ అయినాడు, ఎందుకంటే వద్దు మేడంని అడగాలన్నాడు. బట్ ఇట్లా యూట్యూబ్ ఉందంటే ఓకే పర్లేదు అన్నాడు. సో ఆయనకి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. సో నన్నైతే కొన్ని సినిమాటిక్ షాట్లు అయితే తీస్తున్నాడు. తర్వాతకైతే మన అజయ్ దగ్గరికి వెళ్ళినాడు. సో అజయ్ అయితే ఎలా రియాక్ట్ అవుతున్నాడో ఒకసారి మీరే చూడండి. అజయ్ అయితే చాలా అంటే చాలా ఏమంటారు బ్లష్ అయితే నవ్వుతున్నాడు అనమాట, సిగ్గుపడుతున్నాడు. సో నన్నైతే అయిపోయింది కొద్దిగా బై స్మైల్ ఇవ్వంటే కొద్దిగా స్మైల్ ఇచ్చినాం. సో అలా ఉందన్నమాట. షాప్లో బాగానే ఉంది. నాకు ఒక తెలుగు పర్సన్ ఉంటే బాగుండు అనిపించింది అంతే. చూడండి అజయ్ వీడియో దీనికి పోతే అజయ్ ఎలా స్మైల్ ఇస్తాడో, సిగ్గుపడుతున్నాడు అనమాట అజయ్. వీని పేరు అజయ్ అనమాట. వీడు నా స్కూల్ మేట్, చిన్నప్పటి నుంచి మేము ఒక 3 మెంబర్స్ మీ చదువుకున్నాం. చూడండి సిగ్గుపడుతున్న భయ అయితే మనకు చూపిస్తున్నాడు. సో అదనమాట, మనకు ఒక తెలుగు పర్సన్ ఉంటే మనమైతే అతనికి చెప్పుకుంటే మంచిగా ఉంటుంది. సో మనకి తెలుగు పర్సన్ లేనందువల్లనే ఇలా అవుతుంది అనమాట. కొద్ది ఈ షాపులో వాళ్ళు తెలుగు పర్సన్ పెట్టుకోవాలని నేనైతే వాళ్ళని క్వశ్చన్ అడుగుతున్నా. ఇదనమాట, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది కటింగ్ చేయడం అయితే. వీళ్ళైతే చాలా మెయింటెనెన్స్ కూడా మంచిగా చేస్తారు. ఒక డ్రెస్ కోడ్ అనేది వీళ్ళకి లోగో అనేది మంచిగా ఉంది, ప్రతి ఒక్కటైతే బాగుంది. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. మీ అందరికీ షాప్ తెలిసి ఉంటుంది, మనకి నియర్ బిషప్ హౌస్ ఆపోజిట్ ఉండి సోనా విజన్ పక్కన ఉంటుంది అనమాట. ఎవరైనా వెళ్తే వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. రిసీవింగ్ అయితే బాగుంది. ఇక్కడ మనకైతే వెయిటింగ్ అనేది ఏమి ఉండదు. ఆల్మోస్ట్ ఒక 6-7 మెంబర్స్ అయితే ఉంటారనమాట ఇక్కడ వర్క్ చేయడానికి. ఓకేనా? సరే సార్ ఆన్ చేసినావా, స్టాప్ చేసినావా? సో ఈ విధంగా సిజర్ నీట్గా చేస్తారు. కట్ చేసేది అట్లా చూపిస్తే అట్లా ఎంత కట్ చేస్తున్నారో ఎంత ఎట్లా వస్తున్నాయి.
మిస్ అయిపోతాయి. ఇట్లా జూమ్ చేయకుండా దొరకతాయి. జూమే వద్దు అన్నీ నేను పెట్టినా అలాగే షార్ట్లు అక్కడ తీసేది మంచి షార్ట్లు బాగుంటుంది. దగ్గర రాకూడదు ఇద్దరు, ఎందుకంటే దగ్గర దూరం ఉండి దగ్గర తెచ్చుకోవచ్చు కానీ దగ్గర కూడా మళ్ళీ దూరం పెట్టలేం కదా అట్లా. ఆయన కూడా ఫోకస్ కనపడాలి తీస్తున్నాను. ఆయనని ఇంటికి కనపడం మొత్తం బాగా ఏంటి ఏది నేను చెప్తున్నాను. యాలరా అలా అనుకుంటారు, ఏం చెప్పినది అయిపోయింది. అది ఎందుకన్నా నీకు హెయిర్ డ్రైయర్ వాడినాడు? అది ఎందుకన్నా హెయిర్ డ్రైయర్ వాడినాడు నీకు? అది కూడా తెలీదారా? అది హెయిర్ డ్రైవ్ అనేది మనకి కర్రీ, ఒకవేళ హెయిర్ అనేది మనం ఎట్లా తిప్పాలంటే అట్లా అంతే కదా. సో ఫ్రెండ్స్ చూడండి, మనకైతే హెయిర్ స్టైల్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో మనమైతే ఇప్పుడు మొత్తం షేవింగ్ చేయించుకుంటాం. సో ఎలా ఉందో మీరైతే చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. మన భయ అయితే మంచిగా చేసినాడు హెయిర్ స్టైల్. ఇక్కడ బేబీ హెయిర్స్ వేసినాడు. సో ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? చెప్తున్నాడు
వచ్చరా भग कनिపించాలని నీకు ఓకే ఏవిగో మన కటింగ్ చూడండి ఎలా ఉందో. సో చూడండి చాలా అంటే చాలా బాగా చేసినాడని నేను ఫీల్ అవుతున్నా. మీరు బాగుందో లేదో మీరు కామెంట్లో అయితే చెప్పండి, ఓకేనా. సో నాకైతే మంచిగా అనిపించింది కటింగ్, అందుకోసమే నేను మీకైతే సజెస్ట్ చేస్తున్నా వెళ్ళండి అని, ఓకే. సో ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో, చాలా బాగా చేసినాడు భయ్య, థ్యాంక్ యూ బాయ్. సో ఫ్రెండ్స్ కటింగ్ ఎలా ఉందో చూడండి, మంచిగా చేస్తుడు. ఓకే దీని ప్రైస్ అయితే మనం అడిగి కనుక్కుందాం అంతే. ప్రైస్ ఎంత? సో మనకైతే గడ్డము కటింగ్ వచ్చేసి మనకి షేవింగ్ కటింగ్ వచ్చేసి 250 అనమాట, ఓకేనా. ఇక్కడ మంచిగా బాగా చేస్తారు, మీరైతే చేయించుకోవాల్సిందిగా మనవి. చూడండి కటింగ్ ఎలా ఉందో, చాలా బాగుంది. సో ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను, అంతవరకు అయితే ఉంటాం మరి. బై బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.